దేశంలో రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభకు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ 4 కూడా కూటమి పార్టీలకే దక్కబోతూ ఉన్నాయి. అయితే మొదట్లో వినిపించిన వార్తల ప్రకారం టీడీపీ 2, జనసేన 1, బీజేపీ 1 అన్నారు. బట్ ఇప్పుడు చివరికి వస్తే టీడీపీ మాకు ఖచ్చితంగా 3 కావాలి అని, మిగిలిన 4వది జనసేన, బీజేపీ ఎవరో ఒకరు తీసుకోండి అని చెప్పి బీజేపీ అధిష్టానానికి సంకేతాలు పంపించింది అని చెప్పి వార్తలు వెలువడ్డాయి. బట్ ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా మాకు 1 కావాలి అని నేరుగా చంద్రబాబు నాయుడు గారితోనే ఈ విషయంలో సంప్రదింపులు జరపాలి అని, అండ్ చంద్రబాబు నాయుడు గారు నో చెప్పలేని విధంగా ఒక ప్రపోజల్ బీజేపీ తన ముందు పెట్టింది అని తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లోనే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆ ప్రపోజల్ ఏంటంటే, ఇప్పటి వరకు యాక్చువల్గా బీజేపీ తన రాజ్యసభ అభ్యర్థిగా ఏపీ నుండి అన్నమలయ్యని పంపించి కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇస్తారు అనే వార్తలు వెలువడ్డాయి. బట్ అక్కడ అన్నమలయ్య సొంత పార్టీ పెట్టబోతున్నారు అని, దాదాపు నిర్ణయం తీసుకున్నారు అని, రాజ్యసభను రిజెక్ట్ చేశారు అని చెప్పి ఆ వార్తలు వెలువడుతున్నాయి. మోస్ట్ ప్రాబబ్లీ ఇది వెరీ సూన్ క్లారిటీ రావచ్చు దాని మీద. ఇప్పుడు ఇక్కడ మరి బీజేపీ ఆంధ్రప్రదేశ్ నుంచి మందకృష్ణ మాదిగ గారికి రాజ్యసభకు పంపించాలి అని చెప్పి దాదాపు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు చంద్రబాబు గారి ముందు ప్రపోజల్ పెట్టింది. తన మీద చంద్రబాబు గారికి కూడా పాజిటివే ఉంటుంది కాబట్టి సో పంపించడానికి ఓకే చెప్పచ్చు అనే వార్తలు వెలువడుతూ ఉన్న క్రమంలోనే మరో అనూహ్య ప్రపోజల్ ఏంటి అంటే, అటు పక్క కర్ణాటకలో పక్కన దేవేగౌడ గారు ఉన్నారు. తాను ఇప్పుడు రాజ్యసభ అయిపోయింది. అయితే అక్కడ జేడీఎస్, బీజేపీ ఆ కూటమిలో కర్ణాటక నుండి దేవేగౌడ గారిని మళ్ళీ పంపించాలి రాజ్యసభకు అని దేవేగౌడ గారి కుమారుడు కుమారస్వామి కేంద్ర మంత్రి ఫుల్ ప్రెజర్ చేస్తూ ఉన్నారు అని వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సో అక్కడ దేవేగౌడ గారిని కనుక కర్ణాటక కోట కింద పంపిస్తే అక్కడ బీజేపీ మరో సదానంద అనే ఒకరికి ఇవ్వాలనుకుంటుంది. సో దానికి బ్రేక్ పడుతుంది బీజేపీ. అలా బ్రేక్ పడకుండా ఉండాలి అంటే దేవేగౌడ గారిని ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి తరపున రాజ్యసభకు పంపించే విధంగా బీజేపీ చంద్రబాబు గారి ముందు ప్రపోజల్ పెట్టింది అనేది చాలా అనూహ్యమైనటువంటి ట్విస్ట్. చాలా ఇంట్రెస్టింగ్ వార్తగా కనిపించింది. ఇటు బీజేపీ, టీడీపీ, జనసేన ఈ కూటమి తరపున అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి దేవేగౌడ గారిని కనుక రాజ్యసభకు పంపిస్తే అప్పుడు బీజేపీకి కర్ణాటకలో వాళ్ళు కోరుకున్న వ్యక్తికి రాజ్యసభకు పంపించవచ్చు అన్నది ప్లాన్ బి. ఇదేదో బాగున్నట్లుంది బీజేపీ వ్యూ పాయింట్లో. మరి దానికి చంద్రబాబు గారు అంగీకరిస్తారా? బట్ ఇప్పుడు వెలువడుతున్న వార్తల్లో ఏది నిజం, ఏది ఊహాజనితం, ఇవన్నీ దాటుకొని ఎవరైనా అనూహ్యమైన అభ్యర్థులు నామినేషన్ అంటే రాజ్యసభ బరిలో నామినేషన్లు వేయబోతూ ఉన్నారా? చూద్దాం. బట్ ఆంధ్రప్రదేశ్లో 4 ఉన్నాయి. 2+1+1 లేకుంటే 3+1 ఇదే తేలాలి. టీడీపీ 3 తీసుకొని ఆ 1 జనసేన, బీజేపీ ఒకరికి వదిలేస్తుందా, లేకుంటే టీడీపీకి 2, జనసేన, బీజేపీకి 1 ఇంట్రెస్టింగ్. చూద్దాం.